అమ్మవారిని పూజించేటప్పుడు కుంకుమను, అలాగే శివారాధన చేసేటప్పుడు భస్మాన్ని, ఇక సీతారాముల వారి కళ్యాణం లేదా వారి పూజ చేసేటప్పుడు అక్షతల్ని మనం మహాప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం. వాటిని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. వీటికి ఉన్నటువంటి ప్రశస్తి ఏంటో తెలియజేస్తారా? జానక్య కమలామలంజలి పుటే యా పద్మరాగాయితాః న్యస్తారాఘవమస్తకేన విలసత్కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. ఈ శ్లోకాన్ని మనం ప్రతి శుభలేఖ మీద చూస్తాం. దీని అర్థం ఏమిటి అంటే, శ్రీరాముడికి సీతమ్మకు పెళ్లి జరిగేటప్పుడు సీతమ్మ తన ఎర్రటి చేతుల్లోకి తెల్లని తలంబ్రాలు తీసుకోగానే అవి ఎర్రగా మారిపోయాయి. శ్రీరాముడి తల మీద వేసేటప్పుడు ఆమె చేతిలోంచి శ్రీరాముడి తల మీద పడేటప్పుడు తెల్లగా మారిపోయాయి. అక్కడి నుంచి ఆ నీలమేఘ శ్యామ విగ్రహం మీదకి చేరినప్పుడు ఇంద్రనీల మణులలాగా నీలంగా ప్రకాశించాయి. ఈ అక్షతలను ఎవరైతే తలుచుకుంటారో వారికి అన్ని శుభాలు కలుగుతాయని దీని అర్థం. ఇప్పుడు మనకు వచ్చే సందేహం ఏంటంటే, కేవలం అక్షతలను స్మరించటం వల్ల ఎలా మనకు శుభం కలుగుతుంది అంటే, కొన్ని పదార్థాలకు దైవీ శక్తిని గ్రహించే శక్తి ఉన్నది. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ అని అక్షతలను సమర్పిస్తూ మనం పూజ చేస్తాం. ఏదైనా ద్రవ్యం లేకపోతే ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి అంటాం. అక్షతలు ఒక్కొక్క ధాన్యము ఒక్కొక్క గ్రహానికి సంకేతం. మనకు సూర్యుడు గ్రహ దోషం ఉంటే గోధుమలు ఇవ్వాలి. అలానే గురుగ్రహం దోషం ఉంటే శనగలు దానం ఇవ్వాలి. చంద్రుడికి మాత్రమే బియ్యం ఇవ్వాలి. ఎందుకు అంటే, చంద్రమా మానసో జాతః, నీ మనస్సును ప్రభావితం చేసేవాడు చంద్రుడు. అతను సక్రమంగా ఉండగలిగితే నీ ఆలోచన సక్రమంగా ఉంటుంది. అలా ఇది శ్రీ చాంద్రమానేనా అంటూ ప్రతి సంవత్సరం ప్రతిరోజు సంకల్పం చెప్పుకునే మనం ఎప్పుడైతే అక్షతల యొక్క మాహాత్యాన్ని గుర్తించగలుగుతామో, అందుకే సీతారామ కళ్యాణంలో ఉంచినటువంటి అక్షతలను ఇంటికి తెచ్చుకొని సంవత్సరం అంతా అవసరమైనప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకొని ప్రమాదం నుంచి బయటపడతాం. అలానే అమ్మవారి కుంకుమ సింధూరారుణ విగ్రహాం స్త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మృతముఖీన్ ఆపీనం వక్షోరుహాం అని మనం లలితా సహస్రనామంలో ఎర్రటి ఆ తల్లి యొక్క అద్భుతమైన రూపాన్ని తలుచుకుంటాం. దానికి ప్రతీక కుంకుమ. ఈ కుంకుమ మీరు కుంకుమ పూజ చేస్తూ అయిన తరువాత ఆ కుంకుమను ప్రసాదంగా తీసుకొని ఇంటికి వచ్చి దాచుకొని సంవత్సరం అంతా దాన్ని ధరించే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ఏ దైవీ శక్తి అయితే నీ ఆరాధన వలన ఆవిష్కరింపబడిందో దానిని ఈ పదార్థములలో నిక్షిప్తం చేసుకొని సంవత్సరం అంతా ప్రమాదంలో ఉన్నప్పుడు, ఆపద వాటిల్లినప్పుడు వాటి సహాయంతో బయటపడవచ్చని మనకు అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఏర్పాటు చేయబడింది. అయితే ఆ కుంకుమను తయారు చేసేటప్పుడు రసాయనాలు వాడకుండా చక్కటి పదార్థాలతో కుంకుమను మనం తయారు చేసుకోగలిగితే, అలానే అక్షతలు కూడా చక్కగా ఎలా తయారు చేయాలో కూడా శాస్త్రం చెబుతుంది. అలా మనం వాటిని ఉపయోగించగలిగితే ఆ రెండింటి వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు దొరుకుతాయి. అలానే కొన్ని పదార్థాలకు వాటిని మనం చేత్తో కూడా ముట్టుకోం. నువ్వులు ఉన్నాయి, నూనె ఉంది, ఉప్పు ఉన్నది, వీటిని చేత్తో ఎత్తే మనం తీసుకోం. ఎందుకని అంటే వీటికి నీ కర్మను గ్రహించేటువంటి శక్తి ఉన్నది. నా ప్రారంధమే చాలా ఉంది, నీ ప్రారంధాన్ని నువ్వుల్లో పెట్టి నాకిస్తే నేను దాన్ని అక్కడ భరించను, కాబట్టి నేను చేత్తో ఇవ్వకు, పక్కన పెట్టి తీసుకుంటా ఉంటా. వీటి విచిత్రం ఏంటంటేనమ్మా, వీటిల్లో చాలా ప్రయోగాత్మకంగా నిరూపింపబడ్డాయి. సో కాబట్టి జీవితాన్ని గడిపేటప్పుడు అద్భుతమైన దైవీ శక్తిని ఆవాహన చేయగలిగినటువంటి పదార్థాన్ని, వృక్షాన్ని, ధాన్యాన్ని, దేవతామూర్తులను ఆశ్రయిస్తూ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడుపుకునే ప్రయత్నం